నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న వ్యవహారం నేతల మాటల యుద్ధానికి కారణమైంది. ఏసీబీ కేసు నమోదు కథకు డైరెక్టర్ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపిస్తున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తిని, అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి అతనికి సహకరిస్తామని ఎంపీ హామీ ఇవ్వడంతోనే ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. అసలు ఫిర్యాదు చేసిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే రజనీపై శ్రీకృష్ణదేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. నిజంగా డబ్బులు తీసుకోకపోతే తన దగ్గరకు వ్యక్తిని ఎందుకు పంపారని, కేసు ఆపించాలని రాయబారం ఎందుకు నడిపారని ప్రశ్నించడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఎవరి మాటల్లో నిజం ఉంది? ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాతి వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి సార్. మాతి వెంకటేశ్వరరావు గారు, మీరు లీగల్ ప్రొఫెషనల్గా కూడా ఉన్నారు కాబట్టి ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. ఇది ఆల్రెడీ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంట్లో విడుదల రజనీని దోషిగా దాంట్లో పెట్టడం జరిగింది, నిందితురాలుగా. దోషి కాదు, నిందితురాలుగా పెట్టడం జరిగింది. అయితే ఆవిడ నిన్న చిలకలూరిపేటలో ఒక ప్రెస్ మీట్లో డైరెక్ట్గా ఇదంతా కూడా కర్త కర్మక్రియ అక్కడ నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి, ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి, గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అని తిరిగి ఆయన మీద ఆరోపణలు చేసింది. ఇదంతా కూడా ఎవరైతే తన మీద కంప్లైంట్ చేశారో, ఇది ఎప్పటి నుంచో వినపడుతుంది. యాక్చువల్గా ఆవిడ ఇప్పుడు డీటెయిల్గా చెప్తున్నారు, కానీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి ఆవిడ డబ్బులు వసూలు చేశారని, అది బయటకు పొక్కడంతో రాయబారాలు పంపారని ఇది గతంలో కూడా వినపడింది. కాకపోతే ఇప్పుడు ఆన్ రికార్డు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కన్సర్న్ పర్సన్స్, విచ్ ఇస్ వై ఇట్ బికేమ్ అన్ ఇష్యూ నౌ. సో ఇప్పుడు వీరి రజనీ గారి యొక్క ఆరోపణ ఏంటంటే, తిరిగి అసలు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు ఎవరో కూడా తనకు తెలియదు అంటున్నారు. స్టోన్ క్రషర్స్కు సంబంధించినటువంటి కేసు, ఆ కేసుకు సంబంధించి మధ్యవర్తిగా కూడా పంపించిన అటువంటి ఆవిడ, అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తున్నట్లుగా, ఇప్పుడు ఏకంగా అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అంటూనే మళ్ళీ సదరు ఎంపీ గారు ఇప్పుడు ఇల్లీగల్గా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇవ్వబట్టే నా మీద ఈ రకంగా గత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 10 నెలలుగా కంటిన్యూస్గా ఒకే దాని మీద రకరకాల కేసులు పెడుతున్నారని చెప్పేసి. కానీ దీంట్లో మరొక వ్యక్తి, అంటే కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువా గారు 3 పేజీల లెటర్ ఇవ్వటం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. యాక్చువల్గా ఆయన మీద కూడా కంప్లైంట్ వెళ్ళింది, ఆయన కూడా నిందితుడిగా పెట్టారు. ఆయనకు ఒక 10 లక్షలు కూడా మేము అప్పుడు లంచం ఇచ్చాము. విడుదల రజనీ గారికి 2 కోట్లు, ఎందుకంటే 10 కోట్ల రూపాయల వరకు తమపై ఫైన్ వేస్తామని చెప్పేసి ఒక నివేదిక తెప్పించారు, బూటకం నివేదిక. ఆ 10 కోట్లకు బదులుగా మాకు 2 కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పేసి విడుదల రజనీ గారు 2 కోట్లు మా దగ్గర వసూలు చేశారనేది ఆరోపణ. దానిలో భాగంగా అప్పుడు ఎస్పీ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా గారికి కూడా 10 లక్షలు ఇచ్చామన్నప్పుడు ఆయన స్టేట్మెంట్, ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు ఏసీబీకి, ఇప్పుడు ఆయన ఏసీబీకి 3 పేజీల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాంట్లో పోసుకొచ్చినట్టు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పొలిటికల్ వైరం అని చెప్పేసి. సార్, ఇప్పుడు జాషువా గారు కూడా డబ్బులు ముట్టినాయి అన్న సందర్భంలో ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఆయన పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పేసి ఒక పక్కన ఫిర్యాదుదారుడే చెప్తున్నప్పుడు, అది కూడా వాళ్ళు కూటమికి సంబంధించిన రాజకీయ పరమైనటువంటి ఇంక్లినేషన్ ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నారు. మరి ఈ మొత్తాన్ని చూస్తే లీగల్ ఆస్పెక్ట్లో మీకేమర్థమవుతుంది సార్? నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం అండి. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ శిక్షించేశారు వాళ్ళు చేసినటువంటి తప్పులు. వాళ్ళు ఎంత బుకాయించినా కూడా అది ఎవరు నమ్ముతారని అనుకుంటామో విడుదల రజనీ గారి యొక్క భ్రమ. నేను ఎప్పుడు కూడా ప్రతి డిబేట్లో కూడా చెప్తున్నా, గత ప్రభుత్వం విధ్వంసం, విద్రోహం, దోచుకో దాచుకో అనేటువంటి సిద్ధాంతాలు 4 డీల మీద పనిచేసినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చేయనటువంటి అక్రమం కానీ, చేయనటువంటి ఇల్లీగల్ వ్యవహారం కానీ లేవు అంటాకి పుంకాను ఉదాహరణలు మన ముందు కనపడుతున్నాయి. సాక్షాత్తు
చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, చట్టాన్ని భద్రతపరిచి సామాన్య పౌరుడికి, సమాజానికి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా వారు ఏదైతే వారికి నిర్దేశించినటువంటి ప్రామాణికాలన్నిటిని కూడా దాటుకుంటూ ఒక అవినీతి, అక్రమ లేదు అంటే విధ్వంస పరిపాలనకి వాళ్ళ శక్తిమంచం లేకుండా దోహదం చేయటమే కాకుండా వాళ్ళలో వాళ్ళు లబ్ధి కూడా పొందినటువంటి దృష్టాంతరాలను మనం కోకొల్లలుగా చూసాం గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి. ఇవాళ విడుదల రజనీ గారు ఏమీ చేయలేదనో, విడుదల రజనీ గారి మీద ఆరోపణలని కూడా అభూత కల్పనలనో కానీ ఆవిడ మాట్లాడుతుందే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి తనకు తెలియదనే మాట ఏదైతే ఉందో, గతంలో ఈ ఆరోపణ, గతంలో ఏసీబీ దర్యాప్తు ప్రాథమిక నివేదిక రాకపూర్వమే ఈ ఆరోపణ ఉండి, ఈ ఫిర్యాదు ఉండి, ఈ ఫిర్యాదు మీద ఏసీబీ ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత ప్రైమ్ ఆఫీసీ మెటీరియల్ దాంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు క్రైమ్కి రిఫర్ చేశారు. అంటే అప్పటికే ప్రజాబాహుల్యంలో కానీ, లేదంటే సోషల్ మీడియా పరంగా కానీ, ప్రింట్ మీడియా పరంగా కానీ విడుదల రజనీ గారు, జాషువా గారు కుమ్మక్కయి అక్కడ ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ ఆపరేటర్స్ కానీ, ఓనర్స్ని కానీ బెదిరించి లంచాలు, డబ్బులు అక్రమంగా సంపాదించారు అనేటువంటి విషయం మీద న్యూస్ అనేది పబ్లిక్ అయిపోయింది. వెదర్ దే ఆర్ ట్రూత్ఫుల్ ఆర్ ఫాల్స్ న్యూస్. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఇప్పటి వరకు కూడా ఆ కంప్లైంట్ ఎవరో తెలుసుకోకుండా ఉంటుంది అనే మాట ఎంత సత్యానికి దూరం ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆవిడ ఇప్పుడుకైనా సరే లెట్ us she can face the consequences. ఇప్పుడు చట్టం ఎవరికైనా చట్టం తన పని తను చేసుకుపోతుందనే మాట ఏదైతే ఉందో, చట్ట ప్రకారంగా కూడా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ ఆఫీసీ మెటీరియల్ వచ్చిన తర్వాత, క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత చట్టం దాని ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్. నీకేదైనా ఉన్నట్టయితే మీరు డిఫెండ్ చేసుకోండి. దాన్ని ప్రజల్లో వక్రభాష్యం చెప్పి ఏదో మసిగూసి మారేడికాయ చేయాలనేటువంటి తాపత్రం ఏదైతే పడుతున్నారో, ఆ తాపత్రమే మీ యొక్క దొంగతనానికి, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాల తడుకున్నటువంటి వైనంగా ఉంటుందనేటువంటి విషయం సుస్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ జాషువా గారు మాకు కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీగా కూడా వారు చేశారు. అయితే ఆయన మనం విన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ కేసులో కాదు, ఇంకా మిగతా కేసులో మా పట్టాభి గారు ఉన్నారు. మా పట్టాభి గారిని యాజ్ ఎ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో కరెంటు లేనటువంటి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా లేకుండా థర్డ్ డిగ్రీ మెథడ్స్ ప్రయోగించడమే కాకుండా హ్యూమిలియైజేషన్ చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారం రాగానే వారిని సన్మానించాలని మా పట్టాభి గారు కనుక అక్కడికి వెళ్ళినట్టయితే, కూటమి నాయకుడు పట్టాభి గారు ఆయన దగ్గరికి వెళ్తే తలుపులు తాళాలు వేసుకుని ఈజ్ అబ్స్కాండింగ్. సో ఏంటంటే ఇక్కడ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. కొంతమంది మీద ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్, దే ఆర్ కమిటెడ్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అఫెన్సెస్. కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి వస్తున్నాయి. నిజంగా కూడా దురదృష్టవశాత్తు ఏదైతే ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ సమాజాన్ని కానీ, ఈ సొసైటీని కానీ రక్షించాల్సినటువంటి, ఎందుకంటే మనకి మనం రూల్ ఆఫ్ లాలో ఉన్నాం. గతంలో కూడా చాలాసార్లు చెప్పా, ఎక్కడైతే రూల్ ఆఫ్ లా వైలేట్ అవుతుందో అక్కడ ఆటవిక న్యాయం ఎప్పుడుది? హాబ్స్ లా, క్రూసో అంటే కొన్ని వేల శతాబ్దాల క్రితం ఉన్నటువంటి ఆటవిక న్యాయం మళ్ళా పరిపాలనలోకి వచ్చి, ఆ ఆటవిక న్యాయం ద్వారా ప్రజలకు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి, అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి, భారత రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ప్రాథమిక హక్కులను కూడా ప్రజలు గొంతెత్తి చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ప్రజలంతా కూడా చూసే కూటమి ప్రభుత్వానికి అన్ని వేల మెజార్టీతో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడికి వచ్చేటువంటి మెజార్టీని కట్టబెట్టారు. ఇంతకన్నా ఇంకా నిదర్శనం ఏమి? ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో, పర్టికులర్గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ది అల్టిమేట్ సావర్నిటీ రిసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే, ఓటర్ దేవుడే. అలాంటి ప్రజలే తీర్పిచ్చి, ఎందుకంటే ఇంకోటి కూడా
ఇక్కడ మనం గమనించాలి. విడుదల రజనీ గారు బేసికల్లీ షీ ఈజ్ ఆఫ్ చిలకూరుపేట కాన్స్టిట్యున్సీ. ఆ తదుపరి ఆవిడ మీద ఇలాంటి ఆరోపణలు ఉండబట్టే కదా ఆవిడ అక్కడి తీసుకొచ్చి గుంటూరు టూకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇలాంటి ఆరోపణలు ఉండబట్టే కదా అక్కడైతే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కొత్త చోట కొత్త ముఖం కొత్త ఓటర్స్తో ఏదన్నా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనతో చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ షీఈ్ నాట్ అప్ టు మార్క్. సో దీంట్లో విడుదల రజనీ గారు ఎందుకంటే రాజకీయాల్లో ఉంటున్నారు కాబట్టి బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారని ఆవిడ ఆరోపణ చేయొచ్చు. కానీ ఇక్కడ అది కాదు. ఒక వ్యక్తి ఒక బాధ్యత గల ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి మీద నిర్భయంగా వచ్చాడు అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రావిటీ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ శాంటిటీ. అంతేగాని ఏదో గుడగాల్సి మీద వేసేసి మీరు చేసుకోండి అంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. చూద్దాం. లెట్ ఇట్ బి. షీ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్, షీ విల్ ఫేస్ ది మ్యూజిక్ అండ్ చట్టం తన పని తను చేసుకుందాం. ఆవిడకుండా రెమెడీస్ ఆవిడ అవైల్ చేసుకుంటాం, తప్పేం లేదు. కానీ అటు కృష్ణదేవరాయలు గారి మీద విమర్శించడం కానీ ఇంకోటి చేయటం అనేది ఎందుకంటే కృష్ణదేవరాయలు గారికి ఆవిడకి పడదనే విషయం ఈవెన్ జగన్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరు పని చేసినప్పుడే ప్రజలందరికీ తెలుసు. అలాంటి పడనటువంటి వ్యక్తులు ఆ రోజున వాళ్ళు పెట్టించుకునే వాళ్ళు కదా ఏదన్నా ఉంటే. కానీ ట్రూత్ అనేది రావటానికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం ఈ ప్రభుత్వంలో మన యొక్క గ్రీవెన్స్ కనుక చెప్పుకున్నట్టయితే మనకి మేలు జరుగుతుంది, మన గ్రీవెన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. అంతేకాకుండా మనకి గ్రీవెన్స్ చెప్పుకున్నందువల్ల ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేనటువంటి ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనవాణి కార్యక్రమాలు పెడుతుంటే కోకొల్ల లక్షల కొద్ది అర్జీలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మీరు గత ప్రభుత్వంలో ప్రజల్ని అణగదొక్కినటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చూపకపోగా దాన్ని వేరే రూపంలో ప్రజలను అణగదొక్కి వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కానీ లేదు అంటే వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు కానీ అణగదొక్కినటువంటి వైను ఈ రోజున చిన్న డౌన్ ట్రాడ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా నిజంగా మనం కాకినాడ సీపోర్ట్ విషయంలో చూస్తే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే మనం ఆ రోజున మాట్లాడుకున్నాం అదే విషయం నెక్స్ట్ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చిన తర్వాత డీల్ జరిగిందనేది రకరకాలైనటువంటి కామెంట్ కూడా బయటకు వచ్చేసింది. కాబట్టి అదేవిధంగా మనం నేహారెడ్డి గారి యొక్క అది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ రూల్స్ కూడా వైలేట్ చేసి 10 మీటర్ల లోతు పునాది వేసి ప్రకృతి బీభత్సాన్ని చేసినటువంటి ఇవన్నీ కూడా వ్యవస్థలు ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, ప్రజల మధ్యన అఘాతాన్ని సృష్టించినటువంటి పరిస్థితి, ప్రజల మధ్యన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టి ప్రాంతీయ తత్వాన్ని రచ్చుకొట్టి ప్రజల మధ్యన భావోద్వేగాలు రచ్చుకొట్టి తద్వారా పబ్బంగా ప్రభుత్వంలో ఇవన్నీ సర్వసాధారణం అని వాళ్ళు చేస్తారు. దానికి వాళ్ళ మూల్యం అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. దానికి మూల్యం ఆవిడ చెల్లించాల్సిందే. రైట్. ఓకే సార్. బాజీ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు వీరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు అంటే గతంలో వైసీపీలో ఉన్నారు కదా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇప్పుడంటే టీడీపీలో ఉన్నారు. బట్ అప్పుడు ఎంపీనే ఇప్పుడు ఎంపీనే. ఆయన నరసరావుపేట కాన్స్టిట్యున్సీ, ఈవిడేమో అప్పట్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి 2020 వారి ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరం వెరీ నెక్స్ట్ డే నుంచే వారి మధ్యలో ఉన్న విభేదాలు అందరికీ బహిర్గతమే. అయితే వారి మధ్యలో మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే సర్ఫేస్ అవుతుందో తెలిసి ఆవిడ ఏకంగా ఒక మిడిల్ మ్యాన్ పంపించి రాయబారానికి పంపించినటువంటి విషయాన్ని ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓపెన్గా చెప్తున్నాడు. రెండోది జాషువా గారి పాత్రని ఇప్పుడు జాషువా గారికి కంప్లైంట్ విడుదల రజనీ గారి మీద ఇచ్చారు, అలాగే అప్పట్లో విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా గారు మీద కూడా ఇచ్చారు. ఆయనకి కొంత ముట్ట చెప్పామని చెప్పేసి మరి ఆయనకి ఎంపీ గారు ఎలా క్లీన్ చిట్ ఇస్తారు? ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ముందుగా సురేష్ గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం. అట్లాగే మన ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు విడుదల రజనీ గారు ఒక సంచలన మహిళ. ఆవిడ చాలా సంచలనం. ఆవిడ సంచలనాలు కథలుగా ఆ నియోజకవర్గంలోనే కాకుండా 2 పార్టీల్లో కూడా చెప్పుకుంటారు. రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీలో చెందిన ఆవిడ మరి ఒక సాఫ్ట్వేర్ రంగానికి చెందిన నిపుణురాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికలకు ముందు ఆవిడ వైసీపీలో చేరారు. మరి వైసీపీలో
చేరిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాక ఆవిడ యొక్క చరిత్ర చిలుకలూరుపేట పరిసర ప్రాంతాల గ్రామాలందరికీ కూడా తెలుసు, ఆవిడ ఏ రకంగా బిహేవ్ చేసేవారో. మరి సాధారణంగా ఎమ్మెల్యేలు అంటే ఒక పిఏనో లేకపోతే ఇంకొక పిఎస్ఓ ఉంటారు. ఈవిడికి 4 పిఎస్లు, 4. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన గేట్ కీపర్స్ అన్నమాట. గేట్ కీపర్స్ గా ప్రముఖమైన పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. ఒకళ్ళైతే ఏది మన ఇసుక వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి, దాంట్లో డబ్బు ఎలా కొట్టేయాలి. ఒకళ్ళు మద్యం, ఒక పిఎస్. ఒకళ్ళైతే అధికారులను బదిలీ చేసే కార్యక్రమంలో ఒకళ్ళు. అట్లాగే ఒక పిఎస్ అయితే ఏకంగా పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాలో చిక్కుకున్నాడు. ఇతర రవాణా చేస్తూ వ్యాపారంలో దొరికిపోయాడు కూడా. ఈ రకంగా ఏంటంటే ఇంతే కాదండి, అసలు అక్కడ మీరు చిలుకలూరుపేట ప్రాంతానికి వెళ్ళి ఏ వ్యాపారస్తుని అడిగినా కానీ కొత్తగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఈవిడికి పర్సంటేజ్ ఇవ్వాలి, కమిషన్ ముట్టు చెప్పాలి. అట్లా అక్రమ దందా ఒక రకంగా కాదండి. ఆవిడ మరి తెలుగుదేశం పార్టీలో ఎలా ఉండేవారో మరి మన అడ్వకేట్ గారు చెప్పాలి. నాకంత అప్పట్లో ఆవిడ స్టైల్ ఆఫ్ మరి ఏదో మనకు తెలియదు. కానీ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీ యొక్క జీన్స్ ని వంటపుచ్చుకొని, రక్తాన్ని మరి పుణుకుపుచ్చుకొని ఆవిడ చాలా టోటల్ గా ఆవిడ లేడీ డాన్ గా మారిపోయారు. చిలుకలూరుపేట లేడీ డాన్ ఎవరయ్యా అంటే విడుదల రజని. ఆ రకంగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, సంచలనమైన మహిళగా. మరి అంతేకాదు, మరి ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని యొక్క బాధ అంత వర్ణాతీతం. మరి అతను మరి 10 కోట్ల లంచం, 10 కోట్ల నుంచి 5 కోట్లు, 5 కోట్ల నుంచి 2.5 కోట్లు, 2,20,00,000. మరి ఇవన్నీ వసూళ్ళు ఎన్ని వాస్తవాలే. ఇప్పుడు మనం కాదు, నేను ప్రెస్ మీట్ లోకి పెట్టి నేను చాలా సచ్చీలురాలని, నేనేం ఎరగను, నాకేం తెలియదు అని చెప్పినంత మాత్రాన అక్కడున్న 2-3 లక్షల మంది ఆవిడ నియోజకవర్గంలో ప్రజలకు తెలియదా ఈవిడేంటో? మంచిని మంచిగానే చెప్తారండి, ప్రజలు చెప్పుకుంటారు. ఏదైతే చెడుందో, ఏదైతే చేశారో, ఈ సంచలనాలన్నీ కూడా చాలా కథలుగా ఇవాళ కూడా మర్చిపోలేకుండా చిలుకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు, చెప్పుకుంటానే ఉన్నారు. మీరు ఎవరిని అడిగినా ఎవరు వెళ్ళినా చెప్తారు. అలాంటి ప్రసిద్ధమైన చరిత్ర ఉన్నది విడుదల రజనీ గారికి. కాబట్టి ఏంటంటే ఈరోజు మరి లావు కృష్ణదేవరాయలు గారు ఆ పార్టీలో నుంచి వచ్చిన ఆయనకి మరి తాత ఇంటిల్లు మేనమావ తెలియదా పుట్టిల్లు అనేది సామె చెప్పినట్టుగా మరి విడుదల రజనీ గారి చరిత్ర అంతా ఆయన కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారికి తెలుసు. కాబట్టి పార్టీ మారారు కాబట్టి ఇవాళ వేరే పార్టీలు ఉన్నారు కాబట్టి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. కాబట్టి మర్మగర్భంగా ఏదో ఆయన చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ ఈవేళ నమోదైన కేసు చూస్తే కనుక ఇది ఫేక్ కేసు ఏం కాదు. ఆవిడ ఖచ్చితంగా బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించడం, కిడ్నాపులు చేయటం, మరి డబ్బు వసూలు చేయటం, రకరకాలుగా చేసింది వాస్తవమే. ఇది ఏసీబీ ఎస్టాబ్లిష్ గ్యారంటీగా ఏసీబీ దర్యాప్తులో విచారణలో తేలుతుందండి. అంతేకాదండి, నేను చాలా ఆశ్చర్యపోయా. ఆవిడ పర్సనాలిటీ కానీ ఆవిడ రూపురేఖలు చూసి ఈవిడ ఎంత సౌమ్యురాల, ఇంత మంచి వ్యక్త విడుదల రజని అనుకున్నాను నేను మొదట్లో. కానీ ఆవిడ మామూలుగా కాదండి. ఒక సోషల్ మీడియాలో పిల్లి కోటి అనే చిలుకలూరుపేటకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పెట్టారని అతన్ని నిర్బంధించి 5 రోజులు దారుణంగా చిత్రహింసలు పెట్టి, కేసులు పెట్టి, నానా రకాలుగా పెడితే అతను పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎవరు పట్టించుకోవాలా, పోలీసులు కనీసం వెళ్ళా. అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్సీకి చెందిన వ్యక్తి అతను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద హైకోర్టులో ఇతను ఈవిడి మీద కేసు పెట్టారు. హైకోర్టు కూడా మరి ముందైతే ఇది తన మీద ఏం యాక్షన్ తీసుకోవద్దని చెప్పినప్పటికీ తర్వాత కేసు బుక్ చేయాలి, దీని మీద కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మనం చూస్తే గత చరిత్ర చూస్తే పరిశీలిస్తే ఏమీ అర్థం అవుతాయి. అంటే అర్థం ఏంటంటే ఆవిడ మానసిక స్థితి, మనస్తత్వం ఏంటంటే ఒక సౌమ్యురాలుగా కాదు, ఒక నేర ప్రవృత్తి కలిగిన మనిషిగా, దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసే మనిషిగా, ప్రజా సేవకురాలుగా ఆవిడ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆ నియోజకవర్గంలో. ఆవిడ ప్రజా సేవకురాలుగా ఎన్నికైనప్పటికీ కూడా ఒక సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చినప్పటికీ కూడా సాఫ్ట్ గా లేదు ఆవిడ మైండ్ సెట్. నేను అది చెప్పదలుచుకున్నాను. ఆవిడ సాఫ్ట్ మనిషి కాదు, సాఫ్ట్వేర్ మనిషే కానీ సాఫ్ట్ మనిషి కాదు. చాలా చాలా అకృత్యాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హెరాస్మెంట్లు, లంచాలు, కమిషన్లు, వాట్ నాట్
ఓకే బాయ్. చాలా చాలా రకాలుగా ఆవిడ తన యొక్క ప్రతాపాన్ని నియోజకవర్గంలో వ్యాపారస్తుల మీద చూపించింది, సామాన్యుల మీద చూపించింది. ఇంకా లోతుకి వెళ్తే ఇక చాలా విషయాలు వస్తాయండి. ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే చాలా మంది బయటకు వస్తారు, నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు ఇది జరిగింది. అట్లాగే వైసీపీ నాయకుల శ్రేణుల్లో మరి అత్యంత ప్రావీణ్యత కలిగిన శ్రేణుల్లో ఈవిడ ఒక శ్రేణుల్లో ఈవిడ కూడా ఒక మెంబరు. కాబట్టి ఆవిడ మీద ఏసీబీ చర్యలు తీసుకోవడంలో కానీ, ఏసీబీ విచారణ కేసు నమోదు చేయడంలో కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ డిజర్వ్ ఫర్ దట్. రైట్ బాయ్. ఇది నా ఓకే సరే, కోటేశ్వర గారు, సరే ఈ ఆవిడ ఎంపీని కూడా కాదని తన హవా నడిపించుకోగలిగిందంటే ప్రధాన కారణం అప్పట్లో సెకండ్ ఇన్ కమాండ్గా ఉన్నటువంటి సజ్జల గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఈవిడికి అని చెప్పేసి బహిరంగంగా వినపడుతుంటుంది. అందులో భాగంగానే 2020లోనే కృష్ణదేవరాయలు గారికి అప్పట్లో ఆ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి ఆయనకి ఈవిడికి మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంచాయతీ వెళితే ఆయన ఆబ్వియస్గా ఈవిడ పక్షాన్ని తీసుకుంటాం మూలంగా ఇక కృష్ణదేవరాయలు గారు ఆ పార్టీలో ఉన్నన్నాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహరించారు. ఆయన అవకాశం ఉన్నప్పుడు వెంటనే పార్టీ మారాడు, అదే ఎలక్షన్స్ బిఫోర్, ఇప్పుడు ఎంపీ అయ్యారు. అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈవిడికి ఈ కేసులోనే కాదు, గతంలో కొన్ని వార్తలు వచ్చే రైతుల దగ్గర ఏదో డబ్బులు వసూలు చేశారని, వాళ్ళకి కొంత రిఫండ్ ఇచ్చారని, ఎప్పుడు కూడా అటువంటి వాటిని ఈవిడ జరగలేదని కానీ రిఫండ్ ఇవ్వలేదని కానీ ఎప్పుడు కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఎప్పటి నుంచో వినపడుతున్నటువంటి ఈ స్టోన్ క్రషర్స్ కేసు విషయంలో ఈరోజు బయటకు వచ్చి అది కూడా ఈ విషయంలో కూడా తనతో పడనటువంటి కృష్ణదేవరాయలు గారిని మధ్యవర్తిత్వం వహించడానికి ఒక మధ్యవర్తిని పంపి ఈ ఏసీబీ కేసు ముందుకు వెళ్లకుండా ప్రయత్నం చేసిందని చెప్పేసి ఈరోజు ఆన్ రికార్డ్ ఆయన బయటకు వచ్చి ఢిల్లీలో మాట్లాడటం జరిగింది. దానికి ఆయన చూపిస్తుంది ఏసీబీ అప్పట్లో విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా గారు ఇచ్చినటువంటి 3 పేజీల యొక్క రిపోర్ట్. సో ఇప్పుడు ఏసీబీ ఏ రకంగా ముందుకు వెళుతుంది? జాషువా ఆల్రెడీ దీంట్లో ఇంప్లికేట్ అయి ఉన్నారు. ఎందుకంటే కంప్లైనెంట్ ఈయన్ని కూడా ఒక నిందితుడిగా పేర్కొనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎంతవరకు శాంక్టిటీ ఉంటుంది? ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గానికి ఆమె ప్రతినిధి, సరే మంత్రిగా కూడా పనిచేశారు. గుంటూరు జిల్లాలో ఒకే ఒక్క స్టోన్ క్రషర్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. మరి ఒక్క స్టోన్ క్రషర్ మీదనే ఆమె కానీ లేదా ఆనాడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ ఎందుకు కేంద్రీకరించారు? ఆ ఒక్క క్రషరే అవినీతి అక్రమాలకు పాల్పడిందా? మిగతా వాటి గురించి ఎందుకు రాలేదు? లేకపోతే మిగతా వాటిని ఇప్పుడు ఆవిడ మీద చెప్తున్నటువంటి ఆరోపణ లేదా ఆవిడతో కలిసిన పోలీస్ ఆఫీసర్ల మీద అవినీతి ఆరోపణలు అన్నీ కూడా మిగతా స్టోన్ క్రషర్స్ ని ఎందుకు వదిలేశారు అనేది నా ప్రశ్న. అందువల్ల దీని వెనకాల ఉన్నటువంటి కథలు ఏమిటి? ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేశారు, లేకపోతే ఒక్కరితో ఎందుకు తగాదా వచ్చింది? అనేక ఘర్షణలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో. మరి అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఒక్కలేనా? ఒకటి, శ్రీకృష్ణదేవరాయలు గారు మరి అదే వైసీపీలో ఎంపీగా పనిచేశారు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాయంటే లేదు అసలు ఆ క్రషర్ మీద ఫిర్యాదు ఇచ్చింది స్వయంగా ఆమె ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, రాజకీయ నాయకులు, తెలుగుదేశం వాళ్ళైనా, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, వాళ్ళకి ఎవ్వరికి మనం క్లీన్ చిట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలాగని చెప్పేసి ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మనం ఆ విధమైనటువంటి ఒక జర్నలిస్ట్ గా నిరాధారమైనటువంటి ఆరోపణలు, వాళ్ళు క్లీన్ చిట్టు ఇవ్వట్లేదు, అదే విధంగానే వాళ్ళంతా కూడా ఏమి తప్పులు ఏమి చేయలేదని కూడా నేను చెప్పట్లేదు. నాకు తెలుసు, మా కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి, ఒక దివంగత మాజీ మంత్రి, ఆయన కుటుంబం మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు, చివరికి గడ్డి బండ్లు తోలుకునేటువంటి రైతులను కూడా వదలకుండా డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళే చెప్పారు నాకు. అందువల్ల అవినీతి అక్రమాలకు పాల్పడటంలో వైసీపీలో ఉన్నా లేదా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేదా ఇంకొక పార్టీలో ఉన్నా కానీ ఎవ్వరూ తక్కువ కాదు. శ్రీకృష్ణదేవరాయలు గారు మరి అటువంటి వైసీపీలో అంతకాలం ఎందుకున్నారు అనేటువంటిది ఆయన సమర్థించేటువంటి వాళ్ళు చెప్పాలి. అందుకని అవకాశం ఉంది కనుక ఆ పార్టీలో చేరారు, అవకాశం లేదు కనుక మళ్ళా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ఇటు ఫిరాయించారు. అందువలన రాజకీయ నాయకులకి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా
కేసుల రూపంలో వచ్చిన తర్వాత వాటి గురించి మనం ఎవరం కూడా, మనం అంటే నా వరకు, మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, నేను దానికేం కాదని. కానీ కేసులు నమోదయ్యాయి, ఏం తెలుస్తుందో చూద్దాం. వాళ్ళు చెప్పింది సరైందని లేకపోతే వీళ్ళు చెప్పింది సరైందని మనం ఎవరు తీర్పు చెప్పడానికి? ఇది అవినీతి కేసు. రాజకీయ పార్టీలన్నీ అవినీతి రూపంలో మునిగి తేలుతున్నాయి వ్యవహారం ఇది. వాళ్ళ చేతికి కలిపినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఉన్నారు. అందుకని కొంతమంది అధికారులు ఓవర్లుగా మారినా, లేకపోతే గతంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు ఏదో చెప్పినా వాళ్ళని మనం సమర్థించక్కర్లేదు. అలాగని చెప్పేసి వాళ్ళు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఇంకోటి చెప్పలేదు. ఇది పక్కా లీగల్ గా ఉన్నటువంటి వ్యవహారం ఇది. దీని మీద మనం చర్చించి ఏమి చెప్తాము? రాజకీయపరమైనటువంటిది కాదు, రాజకీయ వైఖరి కాదు, దీనిలో చెప్పాల్సింది ఏముందనేది నాకు. సార్, కనపర్తి శ్రీనివాసరావు గారు, ఒకటి కొద్దిగా లేట్ అయింది మీ దగ్గర రావడం కోసం, ఇది అంటే కొద్దిగా మీకేమైనా క్లారిటీ ఏమైనా ఉంటే దీని మీద ఇంకాస్త యాడ్ చేయొచ్చు. ఒకటి, ఎవరైతే ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఉంటారో వాళ్ళు టీడీపీకి సానుభూతి పరులని, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి టార్గెట్ చేశారని ఇప్పుడు కోటేశ్వరరావు గారు అంటున్నారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళైనా స్టోన్ క్రషర్స్లో టీడీపీ సానుభూతి పరులు, ఇంకెవరు స్టోన్ క్రషర్స్ టీడీపీ సానుభూతి పరులు లేరా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తున్న దాన్ని ఉటంకిస్తున్నాం కాబట్టి ఏంటంటే ఆ రకమైన రాజకీయ వైరుధ్యంతో పెట్టినటువంటి కేసు ఇది. 10 కోట్ల రూపాయలు మామూలు స్టోన్ క్రషర్స్ బిజినెస్కి అంత భారీ ఎత్తున పెనాల్టీలు వేయటం అనేది అవకాశం ఉండదని చెప్పేసి ఈరోజు జాషువా గారు ఆయన ఇచ్చిన రిపోర్ట్లు చెబుతున్నారు. మరి అదే జాషువా గారి మీద మరి టీడీపీ సానుభూతి పరులుగా చెప్పబడుతున్నటువంటి కంప్లైంట్గా ఉన్నటువంటి బాలాజీ స్టోన్ క్రషర్స్ మరి జాషువా గారిని కూడా నిందితులుగా చెప్తున్నారు. ఆయనకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఆవిడకేమో 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, 10 కోట్ల బదులుగా ఈ రకమైన అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి. మరి శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు 2040 వరకు సర్వీస్ ఉన్నటువంటి యంగ్ పర్సన్, చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి జాషువా గారికి సర్టిఫికేట్ ఇస్తూ మాట్లాడటాన్ని ఎలా చూడాలి? మరి కంప్లైంట్ పరంగా చూస్తే మరి ఆయన పాత్ర కూడా కనపడుతుంది కదా. ఆయన రిపోర్ట్ని అంతవరకు దీన్ని టీడీపీ సమర్థిస్తుంది. సార్, ముందుగా ప్యానల్లో ఉన్న మీకు మిత్రులందరికీ కూడా నమస్కారాలు, మన వీక్షకులకు కూడా. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియని, కోటేశ్వరరావు గారి వ్యాఖ్యలతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఆయన వ్యాఖ్యలతో నేను ఇవాళ ఏ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా కూడా ఆ మనిషికి ఒక నిజాయితీ నిలువ అనేది మనం ఖచ్చితంగా అనుకుంటాం. జగన్కు ఉండే క్రెడిబిలిటీ జగన్కు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉండే క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ వ్యక్తులు మనం ఏం చెప్పినా ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అంటే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు ఎవరంటే ఏంటి అనేది. ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఏంటి, అతని కెపాసిటీ ఏంటి, వాళ్ళ నాన్న లావురు అత్తయ్య గారు ఏంటి, ఎప్పటి నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నాడు, నిజాయితీగా నడుపుతున్నాడా, లేకపోతే ఎట్లా నడుపుతున్నాడు, లేకపోతే ఈ కుర్రాడు ఎక్కడ చదివి వచ్చాడు, ఐఐటీయా ఎన్ఐటీయా ఎక్కడ చదివి వచ్చాడు, ఇతనిది ఏంటి. ఇప్పుడు ఇద్దరు రాజకీయాల్లోకి ఒకేసారి వచ్చారు, ఒకే పార్టీలో ఉన్నారు. మరి ఈయన ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద పుంకానుగా కంప్లైంట్లు ఇస్తున్నారు అదే పార్టీ వాళ్ళు. మరి అదే ఎంపీ గారి మీద ఏ ఒక్కరు కూడా ఇట్లా అధికారాన్ని అడ్డు పెట్టుకొని మా ఎంపీ ఇట్లా చేశాడని ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వాల. ఇవాళ విడదల రజనీ గారి మీద ఆ పార్టీ వాళ్ళ బంధువులు ఇస్తున్న మల్లెల రాజేష్ నాయుడు గారని ఆ పార్టీలో సీట్ ట్రై చేసినాయని చెప్పాడు. నా దగ్గర 4 కోట్లు తీసుకుంది, సీట్ ఇప్పిస్తానని చెప్పి తర్వాత పసుమర్రు రైతుల దగ్గర మళ్ళీ సగం డబ్బులు రిటర్న్ కట్టేసింది, చెక్కులు ఇచ్చింది, మళ్ళా ఆ ప్రూఫ్ ఉన్నాయి. అట్లానే పసుమరు రైతుల దగ్గర, ఎడవల్లి రైతుల దగ్గర, అలానే కోటాను కోట్లు వసూలు చేసింది, వైన్సోళ్ల దగ్గర వసూలు చేసింది. ఆమె ఎవరి దగ్గర వసూలు చేయలేదు. మరి ఎక్కడా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఆ బ్యాడ్ నేమ్ లేదే. మరి ఇవాళ మనం ఇద్దరిని ఒకే ఘాటిని ఎట్టగట్టేస్తాం. ఇవాళ రజనీ గారు మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పరురాలు అనేది లోకం కోడైకొస్తా ఉంది. అసలు ఆ కాన్షియన్సీ ప్రొఫైల్ ఏంటండి? సోమేపల్లి సాంబయ్య గారు, దివంగత సోమేపల్లి సాంబయ్య గారు ఒక రైతు నేతగా 4 సార్లు శాసనసభ్యులుగా, మరి అక్కడ అనేక మంది ఏమంత దుర్మార్గానికి ఎవరు పాటుపడరా? వాళ్ళ అల్లుడు ప్లస్ మేనల్లుడు మర్రి రాజశేఖర్ గారు ఎంత నిజాయితీగా పనిచేశాడు, ఆయన ఎంత నిజాయితీ పరుడన్న పేరుంది అక్కడ. మరి పుల్లారావు గారు 1900 కోట్లు అభివృద్ధి చేశాడు చెల్లూరుపేటకి తెలుగుదేశం ప్రభుత్వంలో నిధులు వెచ్చించి ఆయన. మరి రజనీ గారు ఏం చేశారు? మరి మంత్రిగా ఆమె అవినీతికి పాల్పడింది. ఇవాళ ఒకళ్ళు ఇద్దరు కాదు కదా చెప్పటం. ఇవాళ ఒకళ్ళు వస్తే సరే, వాళ్ళు ఏదో ఒకళ్ళ కక్షతో చెప్పారనుకోవచ్చు. ఇవాళ స్వయంగా
ఆమె ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఒక స్టోన్ క్రషర్ మీద రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఇవాళ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెక్నాలజీ ఉంది. వాళ్ళు ఆమె దగ్గర పోయేటప్పుడు మొత్తం రికార్డ్ చేశారు. ఎవరికి తెలియదు? వాళ్ళ పిఏ రామకృష్ణ అని ఉన్నాడు, ఫణీంద్ర అని ఉన్నాడు. మరి వాళ్ళిద్దరు ఎంత అవినీతికి నీ సొంత మరిదిని అక్కడ పెట్టుకున్నావు, నీ మరిదిని అవినీతికి అడ్డాగా మార్చావు అతన్ని, గోపిని. అడగండి, గుంటూరు జిల్లాలో ఎవరిని అడిగినా గోపి అంటే ఏం చెప్తారు? ఇవాళ మనం చెయ్యాలి, దొరకాలి అక్కర్లేదు సార్. మరి ఇవాళ కోర్టులో ప్రూవ్ కానంత మాత్రాన, ప్రూవ్ అయినంత మాత్రాన ముద్దాయిలు కాదు. ఇవాళ లావు శ్రీకృష్ణదేవరాయలు నిజాయితీ ఏంటి, ఇవాళ రజనీ గారి నిజాయితీ ఏంటి అనేది ప్రజలు అందరికీ, రాజకీయ నాయకులు అందరూ చర్చించుకుంటారు. ఎవరేంటి, ఏ నాయకుడు ఎలా ఉంటాడు రాజకీయాల్లో, ఏంటి అతను నీతి నిజాయితీ ఏంటి అనేది మనకి కొలమానం, ప్రజలే అనుకుంటారు. దానికే మనకి ఎవరు పెద్ద సర్టిఫికేట్లు ఇవ్వక్కర్లేదు. ఈ కేసుల వల్ల ఇదయ్యో అవ్వదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నందుకన్నా చంద్రబాబు నాయుడు గారు 45 రోజులు 50 రోజులు జైల్లో, రెండు ఒకటవుద్దా? ఇద్దరు జైల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇదేని మాట్లాడతారా? ఏ విధంగా మీరు చెప్తారు అట్లా? ఇవాళ రజనీ గారు పక్కాగా దొరికిపోయారు. ఇవాళ చాలా కేటగారికల్గా మొత్తం ఒకటి కాదు, రెండు కాదు, ఆమె మీద ఒక ఆరోపణ కాదు. నేను చదివితే 2 పేజీలు వస్తాయి. వైన్స్ షాప్ దగ్గర, బట్టల షాప్ దగ్గర. ఇవాళ నిన్న వాళ్ళ 3 గంటల క్రితం గోల్డ్ సీన్ అని చెప్పి ఆమెకు అత్యంత ఆప్తుడు అని చెప్పాడు. మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పి 2 కోట్లు తీసుకుంది నా దగ్గర. 3 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది. తీరా అయిపోయిన తర్వాత చైర్మన్ ఇంకోడుకు అమ్ముకుంది. రాజేష్ నాయుడు పరిస్థితి ఏం చెప్పండి? నేను ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వెళ్ళిపోతా ఉన్నాను, నీకు టికెట్ ఇస్తాను, నువ్వు డబ్బులు పట్టరా 4 కోట్లు, సత్తల రామకృష్ణారెడ్డికి 2 ఇవ్వాలి, నాకు 2 ఇవ్వాలని చెప్పేసి 4 కోట్లు వసూలు చేసింది. ఎమ్మటే ఇంతకంటే రేటు పెంచాడు మా గుంటూరు మాజీ మేయరు. అతను మాజీ మేయర్ ఎప్పుడైతే రేటు పెంచాడో ఆ మేయర్ గారి దగ్గర 5 కోట్లు తీసుకుంది, ఎగనామం పెట్టింది. మరి వెంటనే అతను బయటపడ్డాడు కదా. అతను మీ బంధువు ప్లస్ మీ పార్టీ నాయకుడే కదా. మరి ఆ తర్వాత ఎడవల్లి భూములోళ్ళు పడ్డారు కదా. కనీసం సబ్ స్టేషన్లో 10 పోస్టులు సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు ఉంటే ఐటీఐ చదివిన కార్యకర్తలకు ఇచ్చే పోస్టు కూడా 5 లక్షలకు అమ్ముకున్నావు నువ్వు. ఇది కాదా నిజం? ఇది కాదా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవాళ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదా మీ మీద? మేఘనాబారు నిరంజన్ రావు గారి దగ్గర 70 లక్షలు వసూలు చేసిన మాట నిజం కాదా? నువ్వు సత్తెనపల్లి వైన్స్ వాళ్ళు వస్తే 3 కోట్లు నీ వసూలు చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ జాషువా గారిని అడ్డం పెట్టి ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు ఏ స్థాయికి దిగజారిపోయారండి వైకాపా గవర్నమెంట్లో? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంఆర్ఓలను ఏఎస్ఐల స్థాయికి దిగజారిపోయి పనిచేశారు. ఇవాళ విజయవాడలో నడిబొడ్డున 3 ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు. దేనికి అయ్యారండి? మా గుంటూరులో చేశాడు అమ్మిరెడ్డి, పల్నాడులో రవిశంకర్ రెడ్డి చేశాడు. వీళ్ళంతా అవినీతి పరులు కాదు? వీళ్ళంతా వీళ్ళ చేతుల్లో పడి కదా విలవెల్లాడిపోయింది. వీళ్ళు ఏం చెప్తే జాషువా కూడా అంతే. జాషువా నిజాయితీ పరుడా ఏమన్నా? ఇవాళ జాషువా ఇరుక్కున్నాడు కాబట్టి ఈ కేసులో జాషువా రిపోర్ట్ రాశాడు. ఖచ్చితంగా జాషువా కూడా ముద్దాయే దీంట్లో. అతనే పెద్ద ఇదని చెప్పి మేమేం చెప్పటం లేదు. ఇవాళ ఆమె రజనీ గారు అవినీతి గురించి మనం కొత్తగా పెద్ద డిస్కషన్ పెట్టి ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆమె గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇచ్చినా ఈ పోయినా ఆ అవినీతి గురించి పుంకాలుగా గుంటూరులో మాట్లాడుకుంటారు. ఆమె గుంటూరు అభ్యర్థి అయిందో లేదో వెంటనే ఓ పెద్ద ప్రముఖ వైద్యుడికి ఫోన్ చేసి 2 కోట్లు డిమాండ్ చేస్తే ఆయన వాళ్ళ పార్టీ నాయకులతో చెప్పించి 1 కోటి కట్టాడు. అదేమంటే నీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, అదే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆపిస్తాను, మీ బిల్స్ కోటాను కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఎట్లా వస్తాయని మాట్లాడింది. అటువంటి వ్యక్తి మనం కంపారిజన్ లేదండి. రాజకీయాల్లో అందరూ కోటేశ్వరరావు గారు అంటే ఏదో వాళ్ళు అంతే వీళ్ళు అంతే అనేదాన్ని నేనైతే ఏకీభవించను. అది కరెక్ట్ కాదు. రాజకీయ ఇప్పుడు మర్రి రాజశేఖర్ని కూడా మరి అదే ఘాట్న కట్టేస్తారా మీరు? మర్రి రాజశేఖర్ మరి అది నిజాయితీ పరుడు, సాంబయ్య గారు నిజాయితీ పరుడు, మరి వీళ్ళందరినీ కూడా అదే ఘాట్న ఎట్ట కట్టేస్తాం మనం? కట్టేయలేం కదా. ఏమో అవినీతి పరురాలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అడ్డం పడ్డాడు. లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఎన్నిసార్లు దాడి చేయించారు? త్రిపులార్ అనే ఇప్పుడు మన ఉపసభాపతిగా చేస్తున్న అతన్ని ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాడని ఆ కాన్స్టిట్యున్సీకి రాకుండా చేశారు 5 సంవత్సరాలు. అతన్ని వస్తే చంపేసే పరిస్థితులు వచ్చినాయి. మరి అలానే ఈయన కూడా రావటానికి వీల్లేదని చెప్పి అడ్డం పడింది. వాళ్ళ మరీ తాగి ప్రభల దగ్గర అడ్డం పడి ఇతను వస్తున్నాడని చెప్పి ఒక రౌడీ గ్యాంగ్ని వేసుకొని పోయి ఇతను వస్తే సోడా బుడ్లు వేసి అద్దాలు పగలు కొట్టారు. అంటే ఒక ఎంపీగా ఆ విధంగా చేస్తారా? అయినా ఏ రోజు కూడా అల్లరి చిల్లరగా శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడూ మాట్లాడు. చాలా జెంటిల్ మ్యాన్, కుర్రాడనే కానీ 40 ఏళ్ళు 45 ఏళ్ళ కుర్రాడనే కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా చాలా చక్కగా ఈ 5 సంవత్సరాలు మేము ప్రత్యర్థి పార్టీలో ఉన్నా కూడా చూసాం.
ఏ పార్టీలో ఉన్న అవినీతి పరుడు అనుకుంటామండి. ఇవాళ వైసీపీ నాయకులు ఏం చెప్పారు? ఇదిగో ఈ తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన రోజా, కొడాలి నాని, వంశీ వీళ్ళు మా పార్టీని నాశనం చేశారు, వీళ్ళ వల్లే ఇట్లా అయిపోయింది. ఆడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి డబ్బుకి కక్కుర్తిపడి ఆ పోసాని కృష్ణమురళికి ఇచ్చి స్క్రిప్ట్ చదివి ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా తిట్టి మా బతుకులు ఎట్ట అయిపోయినాయి అని వైసీపీ వాళ్ళే బాధపడతా ఉన్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు అదే బాధపడతా ఉన్నారు, వీళ్ళ వల్ల ఎట్ట అయిపోయామని చెప్పేసి. కాబట్టి మీరు రాజకీయ నాయకులు అందరూ ఒకటే, అందరూ అవినీతి పరులు అనేది మాత్రం అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పనిచేయటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన ఆస్తులు పోగొట్టుకొని పనిచేయటానికి వచ్చిన వాళ్ళు, మరి రాజశేఖర్కి ఏం ఆస్తి ఉందండి ఆయనకి? సోమపల్లి సాంబయ్య గారి చల్లూరుపేట నియోజకవర్గంలో ఏం ఆస్తి ఉందండి ఆయనకి? తాజా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా చేసిన ఏ ఆస్తి ఉందండి? కందిమళ్ళ జయమ్మ గారికి ఏ ఆస్తి ఉందండి? ఒక్క ఆరోపణ వాళ్ళ మీద చూపించండి. మనం ఎట్లా కడతాం ఒకే విడుదల రజనీ నన్ను వీళ్ళందరినీ? అది కరెక్ట్ కాదు. అది ఇతను మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నా సెంట్రల్ మినిస్టర్, మరి వచ్చి 9 నెలలు 8 నెలలు కాలేదు, ఇవాళ 4 బ్రిడ్జికి 300 కోట్లు శాంక్షన్ చేయించాడు. మరి ఇది గత 20-30 సంవత్సరాలు బట్టి ఆ బ్రిడ్జిల వల్ల కావటంలా. మనిషికి చెయ్యాలనే తపన ఉండాలి. మరి ఆయన మరి అంత ఉన్నతం చదువుకొని అమెరికా పోయినా కూడా ఈ విధంగా వచ్చి ప్రతి శని ఆదివారాలు పార్లమెంటుకున్నా వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా, ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు కాదు, సమాజం అభివృద్ధి చెందాలి, రోడ్లు, మంచినీళ్లు, ఆ సమస్యలు నా దగ్గరికి తీసుకురండి అంటున్నాడు. ఇవాళ మనకు దొరికిన ఎంపీలు మాకు పల్నాడు అతను కానివ్వండి, అటు శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళండి? వీళ్ళు అవినీతి పరురాలా? వీళ్ళు సంపాదించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు వీళ్ళున్నది వీళ్ళు డబ్బు కోసం ఆశపడే వాళ్ళ? వీళ్ళు రజనీతో మనం పోల్చుతామా వీళ్ళని? కాబట్టి దయచేసి కృష్ణదేవరాయలు, పెమ్మసాని గారు ఆమెదాగా అన్నివత అనుకుంటే మాత్రం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమె అవినీతి అనకుండా, ఆమె మొదటి నుంచి ఉన్నప్పుడు మనం ఎందుకు అంటే మనం ఏం చెప్తామంటే కొందరు రాజకీయాలు అవినీతి కోసం వస్తారు. ఆమె కూడా కోట్లున్నా కూడా అవినీతికి అలవాటు పడింది ఆమె. ఇప్పుడు మా పార్టీలో తంగిరాల సౌమ్య ఉన్నారు. ఎప్పుడో 2 సార్లు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే నందిగామ చేస్తే ఆమె 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచింది. ఎంత సింపుల్ గా ఉంటదంటే ₹1 అవినీతి ఎరగని మనిషి. మరి అక్కడ ఆమెను కూడా బదనాం చేయాలని చూస్తే వాళ్ళే డిపాజిట్లు కోల్పోయారు అక్కడ. తంగిరాల సౌమ్య, ఒక తంగిరాల సౌమ్య కాదండి, యనమల దివ్య గారు ఉన్నారు మా పార్టీలో, గారు ఉన్నారు, మాధవిరెడ్డి గారు ఉన్నారు, పులివర్తి సుధారెడ్డి ఉన్నారు, అనిత గారు ఉన్నారు, కోట్ల సుజాతమ్మ గారు ఉన్నారు. ఒక్కళ్ళని చూపించండి వల్గర్ గా మాట్లాడేవాళ్ళు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చూపెట్టండి. ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి కాబట్టి మా మొత్తం అంతా క్లీన్ చిట్ అని చెప్పేసి మీరు క్లీన్ చిట్ ఇస్తానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడితే మీరు మాట్లాడండి, చెప్పండి నాకు. నేను చెప్పిన 8 మంది మహిళల పేరులో నేను మీ లిస్ట్ ఆ 8 మందితో పార్టీ సంపూర్ణం కాదు కదా. ఇక్కడ జనరలైజ్డ్ గా మాట్లాడి నేను చెప్పేది ఇప్పుడు మహిళా అవినీతి పరురాల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను జెంట్స్ గురించి, నేను కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వస్తే మళ్ళీ మాట్లాడతా సబ్జెక్టు. రైట్, ఓకే శ్రీనివాస్ గారు, లెట్ us లీవ్ ఇట్ దే. మనకి మరో అంశం కూడా ఉంది. త్రిభాషా విధానంపై జనసేన క్లారిటీ ఇచ్చారు. హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, భాషను బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని కూడా స్పష్టం చేశారు. బ్రిటిష్ వారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకోవడానికి ఎందుకని కూడా ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయనే వాదనను పవన్ కొట్టిపారేశారు. తమిళనాడు, ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నా బహిరంగంగా మాత్రం వ్యతిరేకిస్తున్నారని పవన్ అన్నారు. త్రిభాషా విధానం అదనపు ఉద్యోగావకాశాలను కల్పించేదిగా చూడవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు.